సొంతింటి కలను సాకారం చేసుకోవడం ప్రతి సామాన్యుడి లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరేటువంటి క్రమంలో కొంతమంది తప్పటడుగులు వేస్తూ ఉంటే మరికొంతమంది లక్ష్య సాధనలో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అసలు కొనుగోలుదారులు ఒక ప్లాట్ని కానీ లేదా ఒక ఫ్లాట్ని కానీ కొనుగోలు చేసే ముందు రియల్ ఎస్టేట్ కంపెనీని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలా, లేదంటే త్రూ ఏజెంట్ వెళ్ళాలా, కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలా, ఎలా వెళ్ళి ప్లాట్ని కానీ ఫ్లాట్ని కానీ కొనుగోలుదారుడు కొనుగోలు చేస్తే మంచిది అనే దాని మీద ఈరోజు మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్, అలాగే ఎల్పిడిఓ వ్యవస్థాపకులైనటువంటి భరత్ గారితో మాట్లాడదాం. భరత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. భరత్ గారు, టాపిక్లోకి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడగాలి. నేను చెప్పండి. ఎన్నో రోజులుగా చూస్తున్నాను మీరు చేనేతను ప్రోత్సహిస్తూ వస్తున్నారు, చేనేతలను వేసినటువంటి దుస్తుల్నే ధరిస్తూ ఉన్నారు. ఏంటి దానికి కారణం ఏంటి? అలాగే ఒక కొనుగోలుదారుడు ఏదైనా ప్లాట్ని కానీ ఫ్లాట్ని కానీ కొనుగోలు చేసేటువంటి ముందు డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ సంస్థలను అప్రోచ్ అవ్వాలా, లేదంటే ఏజెంట్ త్రూ వెళ్ళాలా, లేదంటే ఏదైనా కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలా, ఎలా కొనుగోలుదారుడు ఫ్లాట్ని కానీ కొనుగోలు చేస్తే మంచిది అంటే ఏం చెప్తారు? రైట్ కృష్ణ గారు, ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే దుస్తుల విషయం, అంటే డ్రెస్సింగ్ విషయంలో మీరు అడిగారు. మామూలుగా దాదాపు ఎవరైనా కానీ కూడా రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడేటప్పుడు మ్యాక్సిమం అంటారు, అంటే చెప్తుంటారు అనమాట, కామెంట్స్లో కూడా వస్తుంటాయి, మీరు కోట్ వేసుకొనేసి మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది, మీరు ఇక్కడ స్టూడియోలో కోట్ కావాలన్నా కూడా ఇస్తారు. కానీ మా లోకల్ ప్రొడక్ట్ ఆర్గనైజేషన్ ఉద్దేశం ఏంటంటే అండి, రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి చేనేత కళాకారులు అండి, నేను కార్మికులు అనండి, చేనేత కళాకారులను ప్రోత్సహించాలనేసి ఉద్దేశంలో భాగంగా మనం పలు సందర్భాలలో చాలా కార్యక్రమాలు చేస్తాం. గవర్నమెంట్ ఉద్యోగస్తులు వారానికి 5 రోజులు చేనేత వస్త్రాలు ధరించాలి అనే దానిపైన కూడా మనం కార్యక్రమాలు చేస్తాం. సో మాటలలో కాదు, ఆచరణలో ఉండాలి అని అంటే మన కార్యసిద్ధంగా ఉండాలన్న ఉద్దేశానికి నేను ఇలా మీ ముందు ఇవాళ కలంకారి కానివ్వండి, పోచంపల్లి కానివ్వండి, సిరిసిల్ల చేనేత కానివ్వండి, వెంకటగిరి కానివ్వండి, అలా చెప్పుకుంటూ పోతే చాలా చేనేత కళాకారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ తీసుకున్నటువంటి వస్త్రం. సో మీరు అడిగిన రెండో ప్రశ్న ఏంటంటే, ఒక బయ్యర్ అనేవాడు డైరెక్ట్ బిల్డర్కి దగ్గరకు వెళ్ళి కొనుక్కోవడం బెటర్ అంటున్నారా? అదే కదండి మీరు అడిగింది. ఎగ్జాక్ట్లీ. ఎస్. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే, లేదా ఏదైనా ఇంటిని కానీ స్థలాన్ని కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఎలా డైరెక్ట్గా ఆ కస్టమర్ కంపెనీని అప్రోచ్ అవ్వాలా, లేదంటే కన్సల్టెన్సీ త్రూ వెళ్ళాలా, లేదంటే ఏదైనా ఏజెంట్ని అప్రోచ్ అవ్వాలా, ఏం చేస్తే కరెక్ట్? బయ్యర్ అనే వ్యక్తికి తన దగ్గర డబ్బు ఉంటుందండి, తన స్వేచ్ఛ, తను డైరెక్ట్గా వెళ్ళొచ్చు, ఏజెంట్ త్రూగా వెళ్ళొచ్చు, లేకపోతే కన్సల్టెన్సీ త్రూగా వెళ్ళొచ్చు. అంటే ఎవరి త్రూ వెళ్తే మోసపోకుండా మంచి అంటే తను అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించగలరు? అదే విషయానికి వస్తున్నా అండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, మీకు ఎంత ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ కూడా కొన్ని లోగుట్టు ఇన్ఫర్మేషన్స్ ఉంటాయండి. సో ఆ వ్యవస్థ గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తికే ఆ యొక్క విషయాలు కానివ్వండి, ఆ యొక్క దానిపైన ఉన్నటువంటి పట్టు ఉంటుంది. సో అలాంటి కోవకు చెందిన వాళ్ళే ఏజెంట్స్. సో ఇవాళ ఏజెంట్స్ అనే విషయానికి వచ్చేసరికి ఏమైపోతుందంటే అండి, మనకి ఎప్పుడైతే 2016లో భారతదేశంలో రేరా యాక్ట్ అనేసి వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే అండి, రేరా యాక్ట్ ప్రకారంగా ఒక బిల్డర్కి ఎలాగైతే రేరా సర్టిఫికేట్ ఇస్తుందో, ఒక ఏజెంట్ కూడా ఒక రేరా సర్టిఫికేట్ అనేది ఇస్తుందండి. సో తద్వారా ఏంటంటే అండి, వీళ్ళు బ్రోకర్స్ కాదండి. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే వీళ్ళు ఎల్ఐసి ఏజెంట్స్ కదా ఎలా ఉంటారో, మీరు ఒక 1 lakh పాలసీ తీసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళేసి ఎల్ఐసి ఆఫీసర్ త్రూ తీసుకున్నా కూడా సేమ్ ప్రీమియమే ఉంటుంది, మీరు ఏజెంట్ త్రూ వెళ్ళినా కూడా సేమ్ ప్రీమియం ఉంటుంది. సో ఈ విషయాన్ని నేను మీకు ఇవాళ ఎందుకు ఇంత కూలంకుషంగా చెప్తున్నానంటే అండి, మ్యాక్సిమం ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ అనమాట. మనకి ఏజెంట్ త్రూ వెళ్తే ఏజెంట్కి కమిషన్ వెళ్తుందేమో అనే దానిపైన ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్ని క్రియేట్ చేసి వాళ్ళు తప్పటడుగులు వేస్తుంటారు ఒక్కొక్కసారి. ఓకే. సో నేను అనేది ఏంటంటే, మీరు డైరెక్ట్గా వెళ్ళొద్దు అని అనట్లేదు నేను అనేది. మీరు డైరెక్ట్గా వెళ్ళినా ఏజెంట్ త్రూ వెళ్ళినా కానీ కూడా అడ్వాంటేజెస్ మాట్లాడతాను, డిసడ్వాంటేజెస్ మాట్లాడతాను. సో మెయిన్ ఎక్కువ మటుకు ఏంటంటే అండి, మీరు ఏదైనా కూడా మీ దగ్గర నేను కొనాలని వెళ్ళానండి, మీరు ఒక బిల్డర్, మీ దగ్గర నేను కొనాలని వెళ్ళాను అనుకోండి, మీ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, మీరు అపాయింటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు. మీ ఎంప్లాయీస్ వర్క్ ఏంటండి, మా కృష్ణ బిల్డర్స్ దగ్గర మేము ఫ్లాట్ తీసుకుంటాం, మీరు కొంటున్నారంటే అది నంబర్ 1 అని చెప్పడమే వాళ్ళ పని. అవును. మీకు ఇది కొద్దిగా ప్రాబ్లం ఉందన్నా కానీ కూడా, ఏది ఉన్నా కానీ కూడా మీకు నచ్చ చెప్తాడు అతను, లేదండి మాదే నంబర్ 1 అని చెప్తాడండి. సో
అక్కడ ఎంప్లాయర్ వర్క్ స్టైల్ అలా ఉంటుంది, ఆ ఎంప్లాయర్ శాలరీ తీసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ బిల్డర్ గురించే మాట్లాడాల్సి వస్తుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఏజెంట్ అనే వ్యక్తి బయాస్గా ఉంటాడండి. ఎందుకంటే అతను కరెక్ట్గా ఆ ప్రాపర్టీ గురించి మంచి చెప్తాడు, చెడు చెప్తాడు. అతను 4-5 ప్రాపర్టీస్ విషయాలలో డీల్ చేస్తాడు. సో ఎక్కడ తీసుకుంటే మంచిది, ఎక్కడ తీసుకుంటే చెడు అనే దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. దాంట్లో మీకు ఒక 90% ఓకే, ఈ ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఇందులో మీకు ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంటే ఇందులో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనే దానిపైన ఒక క్లియర్ సజెషన్ ఇస్తారు. ఇది కూడా అండి ఏజెంట్ సెలెక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అండి, ఇవాళ ఏజెంట్స్ అంటే వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడాలి. వాళ్ళు గతంలో ఏమన్నా కానీ కూడా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా, అంటే ఆ ఏజెంట్కి అసలు రేరా సర్టిఫికేట్ ఉందా లేదా. అండ్ దాని తర్వాత రేరా గైడ్ లైన్స్ ప్రకారంగా ఏజెంట్స్ కొన్ని నామ్స్ ఉన్నాయండి. ఏజెంట్ షుడ్ నాట్ టేక్ ఎనీ కమిషన్, అంటే బయ్యర్ దగ్గర నుంచి ఏజెంట్కి కమిషన్ ఉండదు. ఇది ఎలా వర్కౌట్ అవుతుందని మీరు అడగచ్చు నన్ను. సో ఇక్కడ ఏంటంటే సేమ్ ఎల్ఐసి ఏజెంట్స్ ఎలా ఉంటారో ఈ ఏజెంట్స్ అనే వాళ్ళు కూడా అలాగే ఉంటుందండి. దీని ఏజెంట్స్ కంటే బెటర్గా ఏంటంటే ఒక గ్లోబలైజ్డ్ వర్డ్గా చెప్పాలంటే ఛానల్ పార్ట్నర్స్ అంటారండి. ఓకే, కొంతమంది ఏజెంట్స్ వాళ్ళ ఉనికి కోసం కస్టమర్లను మోసం చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం కదా. సో అదేనండి, సెలెక్షన్ ఆఫ్ ఏజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సెలెక్షన్ ఆఫ్ బిల్డర్ ఎంత ఇంపార్టెంటో సెలెక్షన్ ఆఫ్ ఏజెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళ ఫ్యామిలీని ఒక్కడే ఉన్నాడా, లేకపోతే ఇంకా 4-5 ఉన్నారా అనే దానిపైన కూడా. ఎందుకంటే అండి ఒక్కరి నేమ్ పాడైందంటే ఎంటైర్ దాంట్లో ఉన్నటువంటి వ్యవస్థలో అందరి పేరు పాడవుతుంది. సో సెలెక్షన్ ఆఫ్ ఏజెంట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఏజెంట్ త్రూ వెళ్తే లాభాలు ఏంటివి, నష్టాలు ఏంటివి అనే దానిపైన మాట్లాడుకుంటున్న దాంట్లో మెయిన్గా ఏంటంటే అండి, మీరు ప్రాజెక్ట్లో ఆ కంప్లీట్ ఆ బిల్డర్ హిస్టరీ మీరు ఎంతవరకు వెళ్తారండి, కొద్ది దూరం వరకు వెళ్తారు. కానీ ఆ బిల్డర్ హిస్టరీ గురించి ఒక ఏజెంట్ కంప్లీట్ అవగాహన పరుచుకున్న తర్వాతనే ఆ యొక్క బిల్డర్ యొక్క ప్రాపర్టీని మార్కెట్లో తను అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. అది అన్ని విధాలుగా బాగుందంటేనే చేస్తాడు. ఎందుకంటే ఆ ఒక్క బిల్డర్ క్రెడిబిలిటీ వల్ల ఇతను కంప్లీట్ 4 ఎంటైర్ కస్టమర్ చైన్ బ్రేక్ చేసుకోలేడు కదండి. సో ఇప్పుడు ఏంటంటే అండి ఇక్కడ మీరు మెయిన్గా ఏంటంటే మీరు ఇవాళ ఎక్కడ ప్రాపర్టీ కొనాలని అనుకున్నాను కూడా మంచి ఏరియాలో ప్రాపర్టీ కొనుక్కోవాలనుకున్నాను, ₹1,00,00,000 తక్కువ లేదండి. సో మీరు కమిషన్ పోతుందనే షో లేకపోతే ఇంకేదనే షో కాదండి. మంచి ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవడము, లేకపోతే మీకు మంచి అవగాహన ఉంది, ఏరియా పైన మంచి అవగాహన ఉంది, మీరు డైరెక్ట్ అప్రోచ్ అవ్వండి. ఏజెంట్ త్రూ వెళ్ళినా కానీ కూడా డైరెక్ట్ వెళ్ళినా కానీ కూడా సేమ్ ఉంటుంది. ఏజెంట్ త్రూ వెళ్తే ఏంటంటే ఎక్స్ట్రా యాడ్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. రేపు పొద్దున ఇతను కూడా మీతో పాటే ఉంటాడు రేపు పొద్దున ఏదైనా మంచి చెడుకు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ మా యొక్క ఈ రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ కార్యక్రమంలో మెయిన్గా ప్రతి బిల్డర్స్ దగ్గర మనం వెళ్తున్నామని చెప్తున్నాం కదా, అక్కడ మీరు ఏజెంట్స్ యొక్క కస్టమర్స్ మీకు లీడ్స్ వచ్చినప్పుడు వాళ్ళని కరెక్ట్గా అడ్రస్ చేయాలి ఎంప్లాయీస్ విషయంలో. ఎందుకంటే ఇక్కడ మేనేజ్మెంట్కి నష్టం జరుగుతుంది. సో ఇక్కడ లీడ్స్ తీసుకొచ్చేది ఏజెంట్స్ ఉంటే మేనేజ్మెంట్కి ఎలా నష్టం జరుగుతుందని మీరు అడగవచ్చు. వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడ కరెక్ట్గా అప్రోచ్ అవ్వక, అంటే కస్టమర్ లీడ్స్ని కరెక్ట్గా అప్రోచ్ అవ్వక, ఎందుకంటే అండి ఇవాళ ఏమైపోయిందంటే అండి ఇక్కడ వాళ్ళకి శాలరీస్ ఇస్తారు మేనేజ్మెంట్ వాళ్ళు. సో మా త్రూగానే రావాలన్నట్టుగా ఉంటుంది వాళ్ళకి. సేల్స్ కాకపోయినా పర్లేదు కానీ మా త్రూగానే రావాలన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలు చూసినా కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని. సో ఇక్కడ ఏంటంటే అండి దే షుడ్ యాక్ట్ యాజ్ ఎ యూనిట్, దే షుడ్ యాక్ట్ యాజ్ ఎ టీమ్. ఏజెంట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ రేరా సిస్టమ్. సో ఈ రేరా సిస్టంలో ఏంటంటే అండి మనం ఏజెంట్ త్రూ వెళ్తే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి, ఎక్స్ట్రా యాడ్ అండ్ ఫ్యూచర్స్ మనకి యాడ్ అవుతాయి. కన్సల్టెన్సీ త్రూ వెళ్తే కన్సల్టెన్సీ ఆర్ రేరా అప్రూవ్డ్ కన్సల్టెన్సీ ఉంటే ఎస్ యూ కెన్ గో త్రూ విత్ రేరా అప్రూవ్డ్ కన్సల్టెన్సీ. భర్త గారు, మీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఒక ప్రాపర్టీ మేళాని ఏర్పాటు చేయబోతున్నారు. బాలాజీ అనే పేరుతో ఆ ప్రాపర్టీ మేళాని అయితే మీరు ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటి దాని కాన్సెప్ట్ అసలు? మెయిన్గా అండి బాలాజీ అనేది మన ప్రాపర్టీ మేళాకి పెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే అండి ఆ వెంకటేశ్వర నామన్ స్మరిస్తూ. ఎందుకంటే అండి ఇవాళ తిరుపతి కొండలపైన మీరు కాలినడకలో వెళ్ళేటప్పుడు మీకు సైడ్కి చూడండి, నడుస్తుంటే సైడ్కి రాయి పైన, అంటే ఒక రాయి పైన రాయి పెట్టడం. వాళ్ళ నమ్మకం ఏంటంటే మాకు ఒక సొంతిల్లు కళ నెరవేరుతుందనే దానిపైన వాళ్ళ అలా ఆ యొక్క ప్రదర్శన అంటే మొక్కడం, అదొక మొక్కుబడిగా ఆనవాయితీగా వస్తుంది, కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది. అంటే రాయి మీద రాయి పేర్చి మా సొంతింటి కళ సాకారం చేయమని శ్రీనివాసుని మొక్కుతుంటారు. సో దాంట్లో భాగంగా ఏంటంటే మాకు చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పారంట. మా నాన్నగారు చాలా వాళ్ళకు సొంతింటి కళను అంటే డిఫరెంట్ యాంగిల్స్లో అతను హెల్ప్ చేశారు, అది వేరే విషయం అనుకోండి.
సో దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే అండి ఇవాళ మీరు విజయ్ ఆయిల్స్కి సంబంధించి అంటే టిఎస్ ఆయిల్ ఫెడరేషన్కి సంబంధించి విజయ అనే పేరు ఎలా ఉంటుందో, గిరిజన్ కార్పొరేషన్ ప్రొడక్ట్స్ గురించి గిరి అనే పేరు ఎలా ఉంటుందో, జైల్ ప్రొడక్ట్స్కి సంబంధించి మైనేషన్ అనేది ఎలా ఉంటుందో, ఈ ప్రాపర్టీస్కి సంబంధించి బాలాజీ అనేది ఒక పథకం తీసుకొచ్చామండి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ త్రూగా. అందరూ ఆశీర్వదిస్తారనేసి ఆశిస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిల్డింగ్ అవేర్నెస్ ఫర్ లీగల్ అండ్ రిస్క్ రిడక్షన్ జాయింట్ ఇనిషియేటివ్స్, రిస్క్ ఫ్రీ రియాలిటీ రీడిఫైండ్ అనే దానిపైన ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుంటున్నామండి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ ప్రాపర్టీ మేళా ద్వారా. సో దీంట్లో ఏంటంటే అన్ని విధాలుగా ప్రాపర్టీ బాగుందంటేనే ఇది ఒక్కరి స్వయ నిర్ణయం కాదండి, మా టీం ఎంటైర్ టీం అన్ని విధాలుగా ఈ యొక్క నిర్ణయాలు బాగున్నాయి అంటేనే ఆ ప్రాపర్టీని మనం ఆ మేళాలోకి ఎంటర్ అయ్యే విధంగా చూస్తున్నాం అనమాట. సో దాంట్లో భాగంగా ఈ బాలాజీ అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క కంపెనీతో ఆ మేళా ఏర్పాటు చేద్దామనేసింది. ఓకే. సో దీంట్లో ఏమవుతుందండి, మేళా అనగానే చాలా మటుకు ఏమనుకుంటారు అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ అక్కడ వస్తాయి అనుకుంటారు, కానీ అలా కాదండి. ఎందుకంటే 4-5 కంపెనీలు వచ్చారు ఏమైపోతుందంటే అండి అక్కడ వాళ్ళకు ఒక పోటీ తత్వాన్ని నెలకొల్పినట్టు అవుతుంది. ఇది ఎగ్జిబిషన్ కాదండి, ఇది కమిషన్ల గురించి పెట్టింది కాదండి, ఒక కమిట్మెంట్. ఓకే. ఒక బిల్డర్కి అండ్ ఒక కొనుగోలుదారికి మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ని ఫుల్ఫిల్ చేయమంటే ఈ యొక్క బాలాజీ ఒక ముఖ్య ఉద్దేశం. సో ఈ యొక్క దీంట్లో ఏంటంటే మెయిన్గా ఏంటంటే అండి బిల్డర్స్ని మేము కోరేది ఏంటంటే వాళ్ళు కొనాలని ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు మీరు ఒక రేటుని కొద్దిగా దిగొచ్చైనా కానీ కూడా వాళ్ళకి అనుకూలంగా మీరు స్పందిస్తారనేసి ఈ మేళా ద్వారా మెయిన్గా కోరుకుంటూ సెలవు తీసుకున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.